అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. పిల్లలకి లంచ్ బాక్సులకి ఎర్లీ మార్నింగ్ చాలా త్వరగా అయిపోతుందండి క్యారెట్ రైస్. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చేయడం కూడా చాలా సింపుల్ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. నేను పావు కిలో క్యారెట్ తీసుకున్నాను. దీనిలో కొద్దిగా జీలకర్ర అండి. పోపు దినుసులు, పప్పులు కొద్దిగా ఎక్కువ వేస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదండీ! కొంచెం క్రంచీగా ఉంటాయి కదా! నేను క్యారెట్టు శుభ్రంగా క్లీన్ చేసుకొని పైన చెక్కు తీసేసానండి. తీసేసి ఇలా కొంచెం పెద్దగా ఉంటాయి చూసారా పళ్ళు, వాటితో గ్రేట్ చేశానండి. ఇదైతే చాలా త్వరగా అయిపోతుందండి. ముక్కలైతే కొంచెం మెత్త మెత్తగా తగులుతాయి కదా! ఇలా చేస్తే అసలు పిల్లలు వదలకుండా మొత్తం తినేస్తారండి. అంత బావుంటుందండి రైసు. పిల్లలు కదా తినేది. అందుకని మసాలాస్ కూడా ఏం వెయ్యమండి. అయినా గానీ చాలా టేస్ట్ ఉంటదండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఆ తురుముకున్న క్యారెట్ కూడా మొత్తం వేసేసి మూత పెట్టి మగ్గించాలండి. మగ్గిస్తే తురిమింది కదా! అందుకని చాలా త్వరగా అయిపోతుందండి. కాపోతే కొంచెం దగ్గరుండి తిప్పుకోవాలండి. లేతే అడుగు కొంచెం పడతా ఉంటదండి. కర్రీ కూడా బాగా కలర్‌ఫుల్‌గా ఉంటదండి. మనం పసుపు కూడా వేయవసరం లేదు. ఇష్టం ఉంటే కొద్దిగా వేసుకోండి. కలిపిన తర్వాత కూడా క్యారెట్ రైసు కలర్ గాని, ఫ్లేవర్ గాని చాలా బాగా తెలుస్తదండి. ఇందులో రుచికి సరిపడా కొద్దిగా సాల్టును, కొంచెమే కారం వేశానండి. పిల్లలు కదా తినేది అందుకని. చాలా టేస్ట్ ఉంటదండి. ఇట్లా బాగా ఫ్రై అయిపోవాలండి. అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయిన తర్వాత ఇలా డ్రై అయిపోతుంది కదా! ఇప్పుడు నేను ముందుగా రైస్ ఉడికించుకున్నానండి. నేను వేరేగా బాక్స్‌లో రైస్ మిక్స్ చేస్తానండి. అందరికీ అది కాదు కాబట్టి ముందుగా రైస్ తీసుకొని మనం వండుకున్న కర్రీ ఉంది కదండీ ఫ్రై, అది బాగా ఇలా కలిపేసేస్తే సరిపోతుందండి. ఇంకా పిల్లలు సపరేట్‌గా కలుపుకో అవసరం లేదండి. ఇదే మనం లంచ్ బాక్స్‌కి సర్వ్ చేసేస్తే స్పూన్ ఏసుకొని తినేస్తారండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. త్వరగా అయిపోతుంది కూడా అండి. మనకి టైంకి అందిస్తాం కూడా. అంత బావుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా మనం వేరే మసాలా కూడా ఏం అవసరం లేదండి. పిల్లలు కదా! వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతారు మసాలా అవన్నీ కలిపితే. హెల్తీగా ఉంటదండి రెసిపీ కూడా. చాలా త్వరగా అయిపోతుంది. ఈ వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.